లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారులే గిరిజనులపై దౌర్జన్యం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే రాజకీయంగా లబ్ధి పొందేందుకు అమాయక గిరిజనులను బీఆర్ఎస్ బలిపశువులను చేస్తోందని కాంగ్రెస్ అంటోంది. ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా, వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా, వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. అక్కడ దాడికి ఉసిగొల్పినటువంటి వాళ్ళు, దాడి చేసినటువంటి వాళ్ళు నిజంగా రైతులు తెలంగాణ సమాజంలో ఈ 10 సంవత్సరాలలో అధికారుల మీద ఎవరైనా బండరాళ్ళు లేకపోతే గ్రానైట్లు లేకపోతే కట్టెలు కారం పొడులతో దాడులు చేసినటువంటి ఘటన ఉందా? ఈరోజు మీరు ఏదైనా తీసుకోండి, నేరేళ్ల ఘటన తీసుకున్నా, తిరగబడి ప్రశ్నిస్తే టిప్పర్ల కింద వేసి తొక్కి చంపినా కూడా, లేకపోతే మల్లన్న సాగర్ల కుటుంబాలను కూడా తుపాకులతో బెదిరించినా కూడా, మనుషుల్ని మాయం చేసినా కూడా, అర్ధరాత్రి పూట డీసీఎంలా ఎక్కించుకొని ఇంకో దగ్గరికి చేర్చినా కూడా ఎవ్వరు కూడా ఇట్లాంటి దాడికి పూనుకొనలేదు. అమాయకపు ప్రజలని ఈరోజు దోషులక చిత్రీకరించేటటువంటి కుట్ర బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళని అమాయకులను చేసి బలిపశువులను చేస్తూ ఉన్నారు.